అనగనగా ఒక అడవిలో కప్పల గుంపు ఒకటి ఆహారం కోసం వెతుకుతూ వెళ్తోంది. అన్నీ కలిసి గెంతుతో వెళ్తున్న సమయంలో అనుకోకుండా 2 కప్పలు ఒక లోతైన గోతిలో పడిపోయాయి. మిగిలిన కప్పలన్నీ ఆ గోతి చుట్టూ చేరి లోపలికి చూశాయి. ఆ గోయి చాలా లోతుగా ఉండటం చూసి అవి భయపడ్డాయి. అయ్యో, ఇది చాలా లోతుగా ఉంది, మీరు పైకి రావడం అసాధ్యం, ఇక మీ చావుకు మీరు సిద్ధపడండి అని పైనున్న కప్పలు అరవడం మొదలుపెట్టాయి. కాని లోపలున్న 2 కప్పలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సాయశక్తులా పైకి గెంతడం మొదలుపెట్టాయి. పైనున్న కప్పలు ఇంకా గట్టిగా అరుస్తున్నాయి. ఎందుకు వృధా ప్రయాస, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది, ఇప్పుడు గెంటి మీ శక్తిని వృధా చేసుకోకండి, హాయిగా ప్రాణాలు వదిలేయండి అని నిరాశపరిచాయి. కొన్ని గంటల పోరాటం తర్వాత ఒక కప్ప పైనున్నవారి మాటలను విని బాగా అలసిపోయింది. నిజమే కదా, నేను ఎంత గెంతినా ఏం లాభం, వీరందరూ చెప్పినట్టు నేను పైకి రాలేను అని నిరాశ చెంది గెంతడం ఆపేసి అక్కడే ప్రాణాలు విడిచింది. కాని రెండో కప్ప మాత్రం విడవకుండా గెంతడం కొనసాగించింది. ఒళ్లంతా నొప్పులు పుడుతున్నా, ఊపిరి అందకపోయినా అది ఇంకా ఇంకా గట్టిగా గెంతసాగింది. పైనున్న కప్పలు మళ్లీ అరిచాయి. ఆపు, ఆ నొప్పిని భరించలేవు, చచ్చిపో అని కేకలు వేశాయి. అయితే ఆశ్చర్యకరంగా ఆ కప్ప ఒక్కసారిగా గాలిలోకి అతి ఎత్తుగా ఎగిరి గోతి నుండి బయటకు పడింది. బయట ఉన్న కప్పలన్నీ ఆశ్చర్యపోయి దాని చుట్టూ చేరి అడిగాయి, మేమందరం నువ్వు రావలేవని అరుస్తున్నా నువ్వు ఎలా రాగలిగావు అని. అప్పుడా కప్ప సైగలతో ఇలా చెప్పింది, నాకసలు చెవులే వినిపించవు, మీరు గోతి చుట్టూ చేరి అరుస్తుంటే నువ్వు చేయగలవు, ఇంకా గట్టిగా గెంతు అని నన్ను ఉత్సాహపరుస్తున్నారని అనుకున్నాను. మీ సైగలు చూసి నాకింకా బలం వచ్చింది, అందుకే నేను బయటపడ్డాను. మిత్రులారా, ఈ కథ ఇచ్చే సందేశం చాలా పవర్ఫుల్. మన నోటి నుండి వచ్చే మాటలు ఒకరిని ఆకాశానికి ఎత్తగలవు లేదా పాతాళానికి తొక్కేయగలవు.